నేను మీలాగా టీవీల్లో చూసి ఎవరెవరు ఉన్నారా అని చూసుకున్నదే, నాకు తెలియదు అసలు ఎవరి గురించి. ఈవిడ పేరే వినిపించింది ప్రముఖంగా, మిగిలిన హీరోల పేరు వస్తే జానీ మాస్టర్ వాళ్ళు కాదని చెప్పేశారు. కొంతమంది ఆర్టిస్టులు ఒక 24, 25, 23 ఇయర్స్ అమ్మాయిలు చిన్న చిన్న సినిమాల్లో చేసుకున్న వాళ్ళు, అట్లా షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్న వాళ్ళు, కొంతమంది బయటకు వచ్చి కూడా మేము జస్ట్ పార్టీకి వెళ్ళాము, మమ్మల్ని ఇన్వైట్ చేశారు బర్త్డే పార్టీ అని చెప్పి తీసుకెళ్లారు అని చెప్పారు. అంటే తెలిసి వెళ్తున్నారా, తెలియకుండా వెళ్తున్నారా, లేకపోతే వీళ్ళందరినీ ఎవరైనా తీసుకెళ్తున్నారా? తెలీదండి, అది నాకు తెలియని విషయం. బట్ ఎవరైనా ఉన్నారేమో మీరు అనే, నాకు ఇప్పుడు అదే డౌట్ వస్తుంది. బట్ ఏంటంటే ఈ చిన్న చిన్న పిల్లలందరినీ ఆకర్షిస్తారండి. వీళ్ళకి సోషల్ మీడియాలో ఏదో 4 వీడియోల్లో రీల్స్లో పాపులర్ అవగానే సినిమాలో కనిపించాలను, అక్కడ ఉండాలని, ఇక్కడ ఉండాలని, ఎక్కడో పబ్బుల్లో పార్టీల్లో పరిచయాలు ఉంటే జనాలు పరిచయం అవుతారని, అక్కడికి అందరు వస్తారని ఇట్లా వెళ్ళిపోయి అడిక్ట్ అయిపోయి ఇలా పబ్బులకి వాటికి వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో పరిచయాల కోసం వెళ్ళి వీళ్ళు బలైపోతున్నారు. పిల్లలు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ, వాళ్ళకున్న ఆ ప్యాషనే వాళ్ళని బలి తీసుకుంటుంది. అది కొంచెం బ్యాలెన్స్డ్గా ఏది కరెక్ట్ అని చూసుకొని చేసుకుంటే బెటర్. ఇలా వెళ్ళి ఇలాంటివి ఇరుక్కుంటే లైఫ్లు రూయిన్ అయిపోతుంది. తర్వాత అలవాటు అయిపోయి ఇంకా ఎలాగో మనం బ్యాడ్ నేమ్ వచ్చిందని డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకా ఎక్కువైపోతుంది వీళ్ళ పని. సో తల్లిదండ్రులు బాధపడతారుగా. ఇది ఎలాంటివి కొంచెం సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఈ తాగుడులు, ఈ పబ్బులు, ఈ సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్తేనే కరెక్ట్ అని నేను అన్నాను. మేము వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అప్పుడు ఇప్పుడు 24 ఇయర్స్గా పబ్బుల్లో పార్టీల్లో వెళ్ళి చేస్తేనే ఇండస్ట్రీలో పేరు రాలేదు. టాలెంట్ ఉంటే నేను ఎవరు ఆపలేరు, ఇది ఒకటే చెప్పాలి. అది నీకు నిజంగా రాసిపెట్టు, నువ్వు ఎక్కడున్నా వస్తావు ఇండస్ట్రీకి. వచ్చావా, నీ పని నీకు నిజంగా ఇక్కడ ఇది ఉందో చేసుకోవాలి అంతే. కానీ నేను అబ్జర్వ్ చేసిన ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు పక్క నుంచి, ఇట్లా వెళ్తే డబ్బులు వస్తాయి, ఇట్లా అదేనండి, అదే నమ్మకూడదు అంటున్నా. ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని ఇప్పుడు మన పక్క నుండి మన గోతులు తవ్వుతున్న వాళ్ళు ఎవరో మనం తెలుసుకోగలిగితే మనం రీచ్ అవుతాం మన గోలు. లేదు అని వాళ్ళ దానిలోకి మనం లాగబడిపోయాం అనుకోండి, మనం కథమైపోద్ది అక్కడితో మన కెరీర్. సో అదే మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, అదే కదా తెలియాల్సింది. ఇప్పుడు బాగుపడేవాడికి ఎప్పుడు ఎవరు చెడపలేరండి, చెడిపోవాలనుకున్న వాడికి ఎవరు బాగుపెట్టలేరు. కాబట్టి మనం ఏదైనా మన చేతిలో ఉంది. అన్నీ మనం తల్లిదండ్రులు మనం పెంచారు, పెద్ద చేస్తున్నారు, చదివిస్తున్నారు, డబ్బులు బట్టలు అన్నీ ఇస్తున్నారు. వాళ్ళని బాధ పెట్టే పని నువ్వు చేయకూడదని నీకు బుద్ధి నీకు ఉండాలి. వాళ్ళు నాకు ఇచ్చారు, నేను వాళ్ళు నిలబడాలి, వాళ్ళకి గర్వంగా చెప్పుకో. ఇప్పుడు పార్టీలో దొరికిందండి, డ్రగ్స్ తీసుకుందండి మీ అమ్మాయి అంటే వాళ్ళకి బాగుంటుందా? అబ్బాయి తీసుకున్నాడంటే బాగుంటుంది తల్లిదండ్రులకి? అయ్యో ఇదేరా నేను పంపకోని వాళ్ళు బాధపడతారా? అది నువ్వు ఇవ్వకూడదు. వీలైతే నా కొడుకు చాలా మంచి పొజిషన్కి వచ్చాడు, నా కూతురు మంచి, అది ఇవ్వు. అది నువ్వు ఇవ్వాల్సి, నువ్వు రుణం తెచ్చుకుంటే. ఇలాంటివి కాదు, ఎవడో చెప్తాడు కోన్కిస్గా గొట్టంగాడు, అందరూ చెప్తాడు ఆడికి ఏదో మందు పోయించాలి కాబట్టి నీ దగ్గర డబ్బు ఉంటే రా మనం వెళ్దాం, మన ఇజ్జేద్దాం సూపర్ ఉంటుందని ఆడి నీకు గిలుతాడు. ఎందుకంటే ఆడికి డబ్బులు నువ్వు పెడతావు కాబట్టి. నువ్వు ఆ డబ్బులు నువ్వు పెట్టడం కలవు అన్నప్పుడు వరకు నీతో మాట్లాడు బాగానే, నువ్వు ఏ రోజు పెట్టలేవు ఆ రోజు నేను పే అంటాడు వాడు. అది తెలుసుకునే సైన్కి ఇలా ఎడిక్ట్ అయిపోతారు. సో మనలో ఉందమ్మా, మనల్ని ఎవ్వరూ పాడు చేయలేరు. మనం గట్టిగా ఉంటే మన విల్ పవరే. మనం గట్టిగా లేవనుకో, నాకు తెలియని పార్టీలు ఉన్నాయా, నాకు తెలియని ఇండస్ట్రీలో ఎక్కడైనా ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయా, ఎందుకు మరి మేము ఏమి నేర్చుకోకుండా వచ్చాం? మరి మనలో ఉండాలి కదా విల్ పవర్, గట్టిగా ఉండాలి. నేను నిన్నటి వరకు కూడా మీరు ఎక్కడున్నారు ఏంటో అసలు జనాలు కూడా మర్చిపోయారు. అసలు కళ్యాణ్ గారు ఏమైపోయారు, సినిమాలు చేయట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు. ఎవరు చెప్పారండి? ప్రతి నెల మీకు లాస్ట్ మంత్ చూపించినా ఈ మంత్ చూపించినా ప్రతి నెల మీరున్నారు. అసలు నన్ను గుర్తుపెట్టుకోలేదు మీరు. ఒకటి చెప్తా, సోషల్ మీడియాలో నేను కనబడినట్టుగా ఎవరు కనబడరు. సోషల్ మీడియాలో చెప్పట్లేదు, సినిమాల వైజ్ కానీ బయట అట్లా. ఓకే, అదా ఓకే. సోషల్ మీడియాలో నేను హల్చల్ చేయకపోయినా జనాలు చేపిస్తుంటారు, నేను ఏం చేయకపోయినా. అది మరి మర్చిపోయారు అనకండి, మీరు ఏం మాట్లాడినా కూడా అది వైరల్ అయిపోతుంది. అదే కదా, నేను ఏదైనా ఉన్నట్టు మాట్లాడతా, ఏ రోజుకి ఆ రోజు వస్తాను. నేను సినిమాల్లో కనిపించట్లేదు ఎందుకు? దానికి రీజన్ ఒకవేళ ఆ టైంలో మా ఎలక్షన్స్ చిరంజీవి గారికి కానీ ప్రకాష్ రాజ్ గారి ప్యానల్కి కానీ ఆపోజిట్గా నుంచోవడం, అదేమన్నా రీజనా? ఏమోనండి నాకు తెలీదు. మరి విష్ణు మంచు గారు ఇవ్వచ్చు కదా, వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళే సినిమాలు చేస్తారు. కంపారిటివ్లీ అటు సైడ్ హీరోస్ ఎక్కువ ఉన్నారు కదా. ఏమోనండి, అలా ఎవరైనా తొక్కేస్తారని నేను అనుకోను. ఇండస్ట్రీలో అంత చిరంజీవి గారు అంత అంటే ఆయన చేస్తారని ఆయన చెప్తే అటు ఆపోజిట్ గా వెళ్ళినప్పుడు కొంత నెగిటివిటీ మీ సైడ్ కూడా ఓకే అండి అనుకోనివ్వండి. ఇవ్వలేదు సినిమాలో, నేను సినిమా తీసుకుంటానండి. ఇవ్వద్దు నాకు, నేను సినిమా తీసుకుంటా. నా చేతనైంది, నా ఐఫోన్తో నేను సినిమా తీసుకుంటా. ఐఫోన్లో తీయొచ్చు కదా సినిమా, నిరూపించారు కదా. నా ఐఫోన్ ఉంది నా దగ్గర, హ్యాపీగా నేను సినిమా తీసుకుంటా. నా దగ్గర స్టోరీస్ ఉన్నాయి, నేను మంచి డైరెక్టరు, ఫ్యూచర్లో మీరు తెలుసుకుంటారు. సో నేనేమంటానంటే, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా టాలెంట్ ఉంది కాబట్టి నేను మంచి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను. నాకు క్యారెక్టర్స్ మంచివి రావట్లేదు కాబట్టి నేను చేయట్లేదు. జనాలు వాళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు అది కూడా అయ్యిందేమో నాకు తెలియదు, మరి నా వెనక ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు. నాకు సినిమాలు అడుగుతున్నా, డబ్బులు కూడా నేను ఎక్కువ తీసుకుంటాను కాబట్టి ఇవ్వట్లేదేమో. నేనైతే డబ్బులే అనుకుంటాను. మరి మీరు అన్నట్టుగా ఎవరైనా దానికోసం దీనికోసం గ్రడ్జులు పెట్టుకున్నా అంత ఎవరు చేయరండి నా మీద, ఈ పిల్లప మంచిదే అని అనుకుంటారు. కానీ ఇంకా సీరియల్స్ అంటారా, డబ్బులు తక్కువ ఇస్తే నేను చేయనండి. నేను వర్క్ చేస్తా, నాకు కావాల్సిన డబ్బు ఏనని అడుగుతా, నా పద్ధతి అంతే.
ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి నేను అనుకున్నాను. కొన్ని అడుగుతూనే ఉన్నారు, ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి. మంచి డబ్బులు వస్తే చేస్తాను. నేను సినిమాలు లేకపోయినా ఏం లేకపోయినా హరికథ చెప్పుకున్నాను, ఒకటో రెండో కథలు చెప్తాను, నా హ్యాపీగా నా మెయింటెనెన్స్కి వెళ్ళిపోతుంది. అయ్యో నేను చెప్తాను అంటే మూవీ ఆర్టిస్ట్ కదండి నేను. సో బయటకు వచ్చి బయట వాళ్ళు కథ చెప్తే ఒక 10,000 15,000 ఇస్తే నేను 1,00,000 ఇస్తే కానీ చేయను. మరీ లోకల్గా అయితే 50,000 నుంచి 70,000 ఇస్తే మొన్నే ఆల్వాళ్ళలో చెప్పా శ్రీరామనవమి దగ్గర. నేను చెప్తున్నాను, నేను కథలు చెప్పుకుంటున్నాను, నేను మాట్లాడుతున్నాను. ఫేస్బుక్ మీరు ఫాలో అండి, నా ప్రోగ్రామ్స్ కనిపిస్తుంటాయి మీకు. నేను చేస్తున్నాను ప్రోగ్రామ్, అలా నాకు చేసుకున్నా నాకు ఏదో వెళ్ళిపోతుంది. లేకపోయినా ఏదో చిన్న స్టూడియో ఉంది మా తమ్ముడిది నాది కలిపి, దాని మీద వచ్చే ఆదాయం ఇలా వెళ్తుంది నాకు. రికార్డింగ్, డబ్బింగ్, ఎడిటింగ్, చిన్న సినిమా ఒకటి తీసాడు మా వాడు మా తమ్ముడు. సో మా ఊళ్ళో వచ్చిన అద్దులు వెళ్ళిపోతుంది నాకు మెల్లగా. అంతకన్నా నాకేం నష్టం లేదు. అండ్ నేను బెగ్ చేయను ఎవరిని. ఓకే, నేను అబ్జర్వ్ చేసింది ఇటు సైడ్ ఎవరైనా కూడా మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడితే ఏ మాట ఎటు వెళ్ళి ఏ కాంట్రవర్సీ అయిద్దో అని కొంచెం భయపడి కళ్యాణి గారికి అట్లా వదులుతారు. అవునా? కళ్యాణి గారు అట్లా ఎవరైనా మీ పైన ఉన్న వాళ్ళైనా విష్ణు గారి ప్యానల్ సైడ్ ఎవరైనా కూడా అట్లా వాళ్ళు ఏం మాట్లాడాలనుకున్నా కూడా ఓకే కళ్యాణి గారు మీరు మాట్లాడని చెప్పి మిమ్మల్ని వదిలేస్తే మీరు అట్లా మాట్లాడేస్తారు. అంటే వాళ్ళు ఎవరో నాకు గిల్లితే చెప్పడం నాకు జ్ఞానం లేదా, నాకు ఆలోచన లేదా. పోను ఓకే ఎప్పుడు చెప్తారు? మొన్న సెల్ఫీ రిలీజ్ చేయమని ఎవరు చెప్పారు? నాకెవరు చెప్పుకొని అనుకుందాం. నేనేమన్నాను, బెంగళూరు పోలీసులు ఏదో ఒకటి తేలుస్తారని నేను చెప్పాను. అప్పుడు నాకు ఎవరు చెప్పారు? పోనీ ఇవాళ రేపు నిన్న అంటే మేము మాట్లాడుకున్నా. ఇప్పుడు అంతకుముందు ఎవరు చెప్పారు? నాకు ఇంగిత జ్ఞానం ఉంది. నాకెవరో చెప్పేస్తే వీళ్ళు చెప్పినట్టు నేను వెళ్ళడానికి నేను కీ బొమ్మను గాను, నాకెవరు డబ్బులు ఇవ్వరు. నాకెవరైనా నేను ఎవరి దగ్గరైనా ఏదైనా ఎప్పుడు ఎవరిని సినిమా క్యారెక్టర్ బెగ్ చేయను, ఎవరిదైనా నేను రూపాయి తీసుకోవాలి ఏ రోజు కూడా. సో నేను ఏ విధంగా చేయాలి అలాగా వాళ్ళు చెప్తే? మా ప్యానల్లో మేము మాట్లాడుకున్న మాటలు మాకు ఉంటాయేమో కానీ బట్ వాళ్ళకి ఇచ్చేసి నన్ను వదిలేస్తే రియాక్ట్ అవ్వకుండా ప్రతి ఇన్సిడెంట్ ఫస్ట్ మీరే రియాక్ట్ అవుతున్నారని అంటే ధైర్యం లేదు అలా ఎవరికి. నాకు ధైర్యం ఉంది, ధైర్యం లేదు. ఏదైనా నిలబడతాను, కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఫేస్ చేస్తాను. నేను చాలా విషయాల్లో నిలబడ్డాను. నేను అన్నది నిజాలు అయ్యాయి. మీరు ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఆ కృష్ణుడి విషయంలో నిలబడినప్పుడు మా అసోసియేషన్ నన్ను బయటికి తీసేసింది. నన్ను సస్పెండ్ చేశారు. నేను చేయలేదు తప్ప అక్కడ. బట్ ఒక పెద్ద నటుడిని నువ్వు అన్నావని చెప్పి నన్ను తీసేశారు. సరే నేను దానికి ఒబే చేశాను. ఎందుకంటే ఓకేలే వాళ్ళ ఉద్దేశం వాళ్ళ పర్సెప్షన్ అది, కానీ కోర్టు నాకు తీర్పిచ్చింది. సో అక్కడ నేను తప్పు చేయలేదంటే కోర్టు ఒప్పుకుందిగా. వీళ్ళందరూ అప్పుడు మళ్ళీ ఇప్పుడు నన్ను ఎందుకు తీసుకున్నారు లేకపోతే కదా. అలాగే ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు మీరు ఇది ఎందుకు అనుకోవట్లేదు, ఈవిడ తప్పు చేస్తే ఈవిడ కూడా అందరిలాగా దాక్కునేది కదా. ఈవిడ ధైర్యంగా మాట్లాడుతుందంటే ఈవిడ దగ్గర లొసుగు లేదు, తప్పు లేదు, ఈవిడ నిజాయితీ ఉందని మీరు ఎందుకు అనుకోవట్లేదు? ఎవరో ఇంజెక్ట్ చేస్తే నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. ఏ లేడీ కమెడియన్ కానీ ఏ లేడీ ఆర్టిస్ట్ కానీ ఎవ్వరు కానీ వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ ఏమైనా బయటకు వస్తాయేమో. అంటే బేసిక్గా అది కూడా తప్పు కాదు. ఇప్పుడు పార్టీస్లో స్పోక్స్ పర్సన్స్ ఎలా ఉన్నారు, పార్టీ పెద్ద ఏం మాట్లాడుతున్నా కూడా కింద స్పోక్స్ పర్సన్స్ ఎక్కువ మాట్లాడుతారు. స్పోక్స్ పర్సన్ కాదు కదా మా అసోసియేషన్కి ఏమి అలా కూడా ఏమి ఇవ్వలేదు నాకు పోస్ట్. నేను జాయింట్ సెక్రటరీ ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ. నేను జాయింట్ సెక్రటరీ. నేను ఫ్యూచర్ నేను మళ్ళీ ఉంటానా లేదా మళ్ళీ కంటెస్ట్ చేస్తామా మళ్ళీ ఎలక్షన్ అవి తర్వాత విషయం. అది ఏది నేను ఏ పోస్ట్కి వెళ్తాను ఇక్కడే ఉంటాను తెలియదు. కానీ నాకేం స్పోక్స్ పర్సన్గా ఇవ్వలేదు, నేనేం తీసుకోలేదు. నేనేమంటానంటే మా అసోసియేషన్లో బైలాస్ ప్రకారంగా ఎవరు తప్పు చేసినా శిక్షిస్తారు కాబట్టి అదే మాట్లాడా. ప్లస్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, అదే చెప్తున్నాను. నేను ఏ ఇష్యూ పైన ఎందుకు అంత నిక్కచ్చిగా నేను ఫస్ట్ నుంచి తీసుకోండి కాస్టింగ్ కౌచ్ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా నేను ఫస్ట్ ఎందుకు గళ చెప్తానంటే తప్పు చేయలే. ఎవడో ఏదో తప్పు చేస్తే కూడా నన్ను కొట్టిన విషయంలో కూడా నన్ను అందరూ నీకెందుకు నీకు మూసుకొని కూర్చోవచ్చు కదా అన్నారు. వాళ్ళందరికీ ఏం లొసుగులు ఉన్నాయి, వాళ్ళు బయటపడతారని ఎవరు రారు. నాకేం లేదు కానీ నేను ధైర్యంగా వస్తాను.